షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పటి నుంచే నేను అసలు చెప్పలేదు ఫస్ట్. ఐ డెంట్ ఈవెన్ టెల్ మై మై ఫ్యామిలీకి అసలు చెప్పలేదు. లైక్ ఏదో చేస్తున్నాము, వీ డెంట్ నో కదా అంత బ్లో అప్ అవుతుంది అని చెప్పేసి. లైక్ సరే చేసేస్తాను, చెప్పను ఎందుకు తెలుస్తుంది అని అనుకొని చేసేసాం. చేసేసిన తర్వాత మా రిలేటివ్స్ తెలిసిన వీళ్ళు పంపించారు. బికాస్ అది కొంచెం బ్లో అవడం వల్ల వాళ్ళు పంపించిన తర్వాత దే ఆస్క్డ్ మీ లైక్ వాట్ డిడ్ యూ డూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ చేశాను అండ్ అప్పటికే నాకు ఇష్టం స్టార్ట్ అయింది. సో అప్పటికే చెప్పా ఇలా చేద్దామని అనుకుంటున్నాను, ఐ వాంట్ టు పర్సీవ్ దిస్. లైక్ సినిమాకి వెళ్తానా చేస్తానా అది నా చేతిలో లేదు, నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ విత్ షార్ట్ ఫిల్మ్స్ ఆర్ స్టఫ్, నేను అది చేద్దాం అనుకుంటున్నాను ఫిల్మ్ మేకింగ్లో అని చెప్పేసి. అంటే లైక్ ఫస్ట్ ఒప్పుకోలేదు అసలు. బట్ ఐ వాజ్ కొంచెం రెబెలియస్ సిన్స్ మై చైల్డ్హుడ్. కొంచెం డెసిషన్ మేకింగ్ ఫస్ట్ నుంచి నా చేతిలోనే పెట్టుకునేదాన్ని. మరీ చిన్నప్పుడు మన చేతిలో ఉండదు, కానీ వన్స్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ డెసిషన్ మేకింగ్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్స్. సో లైక్ లేదు ఐఎమ్ గోనా డూ ఇట్ అని చెప్పేసి చేస్తున్నాను. వాళ్ళు కూడా ఇంకా సరలే ఎలాగో విందు, లెట్స్ సీ వాట్ ఏమవుతుందిలే అని దే ఆల్సో వదిలేశారు. సరే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటుంది, సరే ఇట్స్ నాట్ గన్ అంటే అంత పెద్దది అవ్వకపోజేమో అంటే ఎవరు ఊహించలేరు కదా, నేనే ఊహించలేదు ఫస్ట్ చేస్తున్నా నేనే. సో నో లైక్ దేవర్ ఆల్సో లైక్ సరే 4 షార్ట్ ఫిల్మ్ చేస్తుంది తర్వాత షీల్ స్టడీ లైక్ దట్ అనే అనుకున్నారు. బట్ థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్, లైక్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ ఇక్కడ వరకు వచ్చాను.